మనం ఊరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చైన్స్ కానీ బ్రాస్లెట్ కానీ బ్లాక్ బెడ్స్ కానీ అన్నీ ఒకే బాక్స్లో పెట్టి తీసుకెళ్తే అవన్నీ కలిసిపోయి చిక్కు పట్టేస్తాయి. అలాగే బాక్స్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టి క్యారీ చేయడం అంత సేఫ్ కాదు కదా. అందుకే ఈ వీడియోలో చూపించినట్టు ఒక సేఫ్టీ పిన్తో చైన్స్కి అలాగే కర్జిప్కి అటాచ్ చేసుకోవాలి. మనం ఎన్ని తీసుకొని పోవాలనుకుంటామో అన్నీ ఇలాగే అటాచ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చైన్స్ అనేవి చిక్కు పట్టవు, సపరేట్ ఉంటాయన్నమాట. ఇంకా హోల్డింగ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకోవడమే. అయితే జర్నీ చేసే టైంలో మాత్రం ఈ కర్జిప్ని అసలు బయటకు తీయకండి. ఇలా తీసుకొని పోవడం వల్ల అసలుకి ఎవరికి డౌట్ ఉండదు అనమాట ఇందులో ఉన్నట్టు. అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. మీరు ఎలా చైన్స్ని క్యారీ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నిన్న మా బుడ్డోని బర్త్డేకి కేక్ అయితే కట్ చేసాం అనమాట. అయితే ఈ కేక్ బాక్స్ని అందరం బయట అయితే పడేస్తాము. అలా పడేయకుండా దీంతో ఒక మంచి డిఏవై అయితే చూపిస్తాను. అందరికి బాగా యూజ్ అయ్యేలా. బాక్స్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగైతే పెట్టేసుకోవాలి. ఓపెన్ సైడ్ మాత్రం ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ కాకుండా ఉండడానికి ఒక సైడ్ మాత్రం మనం కట్ చేసుకోవాలి. ఎలా అంటే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఏదైనా ఒక పాత టీషర్ట్ని దీనికి తొడిగేయాలి. ఎక్స్ట్రా ఉండే టీషర్ట్ని లోపలికి వేసేసి ఇంతకుముందు కట్ చేసిన అట్ట ముక్కని లోపలికి అనేది పెట్టేసుకోవండి. అంతేనండి, బాక్స్ రెడీ అయ్యింది. నేను వచ్చేసి ఒక స్టోరేజ్ బాక్స్ లాగా అయితే తయారు చేసుకున్నాను. ఇందులో వచ్చేసి మా బుడ్డోని బట్టలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. మన బర్త్డేకి తెచ్చిన కేక్ని వాడి బట్టలకి యూజ్ చేశాను. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు శారీ కట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి లంగాలోకి నాడ అనేది ఉండదు, ఒక్కొక్కసారి కట్టుకునేటప్పుడు నాడ అనేది ఊడిపోతూ ఉంటుంది. మనం సేఫ్టీ పిన్ తో ఎక్కించుకుంటాం కదా, సేఫ్టీ పిన్ ఒక్కొక్కసారి ఊడిపోవడం, చేతి గుచ్చుకోవడం అలాగే ఎక్కువ టైం కూడా పడుతుంది. అందుకే వీడియోలో చూపించిన విధంగా పెన్ కి నాడ పెట్టేసి పైన క్యాప్ పెట్టేయండి. ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. పైన క్యాప్ పెట్టాము కాబట్టి నాడ అనేది ఊడిపోకుండా చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో మనకి సేఫ్టీ పిన్ దొరకనప్పుడు అలాగే ఇంట్లో పెన్నులు అయితే ఎక్కువగా ఉంటాయి కదా, వాటితో ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన ఇంట్లో ఇలాంటి బాక్సులు అనేవి ఉంటాయి కదా, బేకరీలో స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఏమన్నా కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ అనేవి వస్తాయి. దీన్ని బయట పడేయకుండా రియూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వీడియోలో చూపించిన విధంగా నైఫ్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని హోల్స్ కావాలో అన్ని హోల్స్. బాక్స్ బ్యాక్ సైడ్ డబుల్ టేప్ ప్లాస్టర్తో స్టిక్ చేసుకోవాలి. ఇంకా వాష్రూమ్లో కానీ వాష్ ఏరియాలో కానీ ఈ బాక్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే బ్రష్లు అనేది ఇందులో పెట్టేసుకోవచ్చు. పేస్ట్ అలాగే బ్రషెస్ అని ఎవరు బ్రష్లు వాళ్ళని సపరేట్ ఉంటాయి. అలాగే దీని మీద దుమ్ము ధూళి అలాగే ఏం పడకుండా ఉంటుంది. క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మీరు ఎలా ఈ బాక్స్ని యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మామూలుగా మన అందరింట్లో చాక్స్ సిజర్స్ వాడుతుంటాం కదా, అయితే కొన్ని రోజులు వాడగానే షార్ప్నెస్ అనేది పోతుంది. అలాంటప్పుడు ఇలాంటి ఆకురాయి అయితే షార్ప్ చేసుకోవచ్చు. కానీ అందరింట్లో ఇలాంటి ఆకురాయి ఉండదు కదా, అందుకే వీడియోలో చూపించిన విధంగా రాళ్ళుప్పు తీసుకొని చాకు సిజర్ 10 మినిట్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మళ్ళీ కొత్తగా షార్ప్గా పనిచేస్తాయి. ఒకటేసారి ఎన్ని పేపర్లైనా కట్ చేసుకోవచ్చు. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. మనం రోజు దీపారాధన చేస్తాం కదా, అయితే దీపంలోకి ఆయిల్ పోసినప్పుడు సైడ్ నుండి ఆయిల్ లీకేజ్ అవుతుంది. మనం అలాగే కింద పెట్టేయడం వల్ల టైల్స్ అలాగే బాటిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అందుకే ఇలా ట్రై చేయండి. ఒక సాక్స్ తీసుకొని బాటిల్కి ఇలా తొడిగేయాలి. బాటిల్లో ఆయిల్ అయిపోయిన తర్వాత ఈ సాక్స్ ని అలాగే పెట్టేసుకోవాలి. ఆయిల్ అయిపోయిన తర్వాత ఈ సాక్స్ ని తీసేసి క్లీన్ చేసుకొని ఇంకో బాటిల్కి వేసుకోవచ్చు. అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఉండే ఇలాంటి అట్ట బాక్స్ ని బయట పడేయకుండా ఇలా ట్రై చేయండి. మరి పెద్ద బాక్స్ ను కాకుండా ఇలాంటి చిన్న బాక్స్ తోనే ట్రై చేయండి. మనం ఆన్లైన్ లో ఏమైనా వస్తువులు ఆర్డర్ పెడితే ఇలాంటి చిన్న బాక్స్ అనేది వస్తాయి. నేను ఆ బాక్స్ తోనే ట్రై చేస్తున్నాను. బాక్స్ కు అటు సైడ్ ఇటు సైడ్ అట్టను కట్ చేసుకొని డబుల్ టేప్ ప్లాస్టర్ తో అతికించుకోవాలి. చూడ్డానికి మనకి ఒక బాక్స్ అయితే తయారవుతుంది. ఈ బాక్స్ లో మనకు నచ్చిన ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అయితే తయారు చేసుకున్నాను. అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తలస్నానం చేయడానికి షాంపూ యూజ్ చేస్తాం కదా, కానీ షాంపూ డబ్బా యూజ్ చేస్తే పర్లేదు, కానీ ఇలాంటి ప్యాకెట్ యూజ్ చేస్తే మగవాళ్ళ జుట్టు కొంచెమే ఉంటుంది కదా, వాళ్ళు సగం యూజ్ చేసి సగం పక్కన పెట్టేస్తారు. అలా పెట్టేయడం వల్ల షాంపూ మొత్తం కింద పడిపోతుంది. అందుకే ఇలా ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఒక క్లిప్ తీసుకొని షాంపూకి ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మనం వాష్రూమ్ లో కానీ వాష్ ఏరియాలో కానీ పెట్టుకుంటే కింద పడిపోకుండా అలాగే ఉంటుంది. అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి మన వీడియోస్ నచ్చితే అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
మనం ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని క్లీన్ చేస్తాం. ఒక ఈ లైటర్‌ని తప్ప. మనం డైలీ ఈ లైటర్‌ని యూజ్ చేయడం వల్ల జిడ్డు, మురికి పట్టేస్తుంది. చూడ్డానికి బాగోదు. అలా అని బయట పడేయకుండా ఇలా ట్రై చేయండి. ఎలా అంటే వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అప్లై చేసి ఏదైనా ఒక స్క్రబ్బర్‌తో రబ్ చేసేయండి. తర్వాత లాస్ట్‌లో టిష్యూ పేపర్ తీసుకొని క్లీన్ చేయండి. మీరు ఎలా లైటర్‌ని క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. చూసారా అప్పటికి ఇప్పటికి తేడా ఎంత నీట్ గా క్లీన్ అయిందో. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో పెన్ క్యాప్తో ఫొటోస్ని ఫోటో ఫ్రేమ్లో ఉంచుకోవచ్చు అని చెప్పా కదా. అయితే కొంతమంది కామెంట్ చేశారు, అక్క ఇలాంటి సింపుల్ టిప్స్ ఏమైనా ఉంటే ఫొటోస్వి పెట్టండి అక్క అని అడిగారు. అందుకే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇంట్లో బట్టల క్లిప్లు అయితే ఉంటాయి కదా, వాటితో ఫోటోకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకోవాలి. ఇంకా దీపా మీద కానీ లేదా డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో వచ్చిన చోట అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్